ప్రతి ఒక్కరూ వినవలసిన తెలుగు కథలోకి వెళ్దామని. రైమ్ అంటూ శారద 2 సార్లు మోగించిన శబ్దం విన్న తర్వాత గాని ముసలాయన ఈ లోకంలోకి తీసుకుని రాలేకపోయింది. శారదకు కోపం ముంచుకొచ్చింది. హారం మోతకు ముసలాయన ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. శారద విండోలో నుంచి వెనక్కి తిరిగి చూసింది. ఆయన్ని చూడగానే శారద ఆశ్చర్యపోయింది. శారద కారు ఆపి కిందకు దిగింది. ఆయన లోతైన కళ్ళలో నుంచి వస్తున్న చూపులు ఆమెకు గుచ్చుకుంటున్నాయి. ఇద్దరి ముఖాల్లో జ్ఞాపకాల తెరలు లీలగా మెరుస్తున్నాయి. మీరు మీరు మీ పేరు అప్రయత్నంగా అడిగింది శారద. నా పేరు పరందామయ్య. శారదను గుర్తించేందుకు ప్రయత్నించి విఫలమైన ఆయన ముఖంలో విస్మయం తొంగి చూసింది. మీరు హెడ్ మాస్టర్ గా పనిచేశారు కదూ? శారద సందేహం ఇంకా తీరలేదు. అవును. ఆయన మరింత ఆశ్చర్యపోయాడు. శారద ముఖం మెరిసింది. మాస్టారు, నన్ను ఇంకా మీరు గుర్తుపట్టలేదా? నేను ప్రకాశం గారి అమ్మాయినండి, శారదను. 3rd ఫామ్ నుండి స్కూల్ ఫైనల్ వరకు మీ పార్వతి క్లాస్మేట్ నండి అని శారద గుక్క తిప్పుకోకుండా చెప్పింది. ఆయన మనసు గతం అనే పుస్తకంలోకి జ్ఞాపకాల పుట్టలు తిరిగేస్తుంది. 10 ఏళ్ల కిందటి శారద మెరిసిపోయిన మీసాలు చిరునవ్వుతో ఊగాయి. ఓహో, నువ్వా శారద? ఆప్యాయంగా అన్నారు. అంతవరకు ఆతృతగా చూస్తున్న శారద ముఖం ఒక్కసారిగా వికసించింది. అవునండి, నేనే. అమ్మయ్య, ఇప్పటికి గుర్తొచ్చారన్నమాట. పర్వాలేదు మాస్టారు, మా ఇంటికి వెళ్దాం. అభిమానంగా ఆయన్నే చూస్తూ తలుపు తెరిచి పట్టుకుంది. ఆయన క్షణం ఆలోచించి కారులో ఎక్కారు. కారు రోడ్డుపై మెత్తగా దూసుకుపోతుంది. మాస్టారు ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతుంది. శారద కనిపించడం ఆయనకు స్వప్నంగా ఉంది. శారద తన కింద పనిచేసిన ప్రకాశరావు కూతురు. లక్షాధికారులు కాదు కానీ భక్తికి లోటు లేని జీవితం. మరి శారదకి కారెక్కడిది? ఒంటి మీద ఖరీదైన పట్టుచీర ఉంది. శారద మంచి హుందాగా కనిపిస్తుంది. ఖరీదైన నగలు కూడా ఉన్నట్లున్నాయి. ఎంత ఆప్యాయంగా పలకరించింది. చిన్నప్పటి గురువు తను. ఆమెకి ఇంకా జ్ఞాపకం ఉన్నాడనమాట. ఆయన మనసు ఆనందంతోనూ గర్వంతోనూ ఉప్పొంగిపోయింది. మరుక్షణంలోనే తన కూతురు పార్వతి గుర్తొచ్చింది. ఆయన ముఖం వివర్ణమైంది. పార్వతి తన కూతురు. ఏమాత్రం ప్రేమాభిమానం, గౌరవం లేదు. తనంటే మండిపడే తన కూతురు. భగవాన్, ఏమిటిది అని అప్రయత్నంగానే ఆయన కళ్ళు జలజలాలాయం. దిగండి మాస్టారు. అంతకు ముందే కారు దిగి శారద డోర్ పట్టుకుని నిలబడింది. ఆలోచనలో పడి కారు ఆగింది. ఆయన గమనించలేదు. మాస్టర్ కారు దిగి శారదని అనుసరించారు. అందమైన ఆ మేడలో సీలింగ్ ఫ్యాన్ కింద ఖరీదైన మెత్తటి సోఫాలో కూర్చుని శారద కోసిపెట్టిన యాపిల్ ముక్కలు తింటూ నలువైపులా చూడసాగారు మాస్టారు. ఏమ్మా శారద, ఈ ఇల్లు మీదేనా, అద్దెదా? ఖాళీ చేసిన కూల్ డ్రింక్ గ్లాసును ట్రైన్లో పెడుతూ అడిగాడు. లేదు మాస్టారు, మా సొంతమే అని నౌకర్ని పిలిచి ట్రే తీసేయించింది. ఉద్యోగం చేస్తున్నావా అమ్మా అని అడిగాడు. అవునండి, ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నాను. మా వారు కూడా అక్కడే పనిచేస్తున్నారు అంది. శారద, మీ నాన్నగారు ఎక్కడుంటున్నారు? మా అమ్మగారు పోయినప్పటి నుంచి మా నాన్నగారి మనసు బాగుండటం లేదండి. అలా ఊర్లు తిరిగొస్తానంటే పంపించాం. అంతకుముందు అమ్మా నాన్న నా దగ్గరే ఉండేవారండి. మా నాన్నగారు ఎలా ఉన్నారో ఏమో, ఇంతవరకు లెటర్ రాయలేదని శారద నిగాలుగా అంది. మీరెక్కడికి వెళ్తున్నారు మాస్టారు అడిగింది. మాస్టారు నిట్టూరుస్తూ నాకే తెలియదమ్మా అని అన్నారు. శారద ఆశ్చర్యపోయింది. పార్వతి ఎక్కడుంటుంది మాస్టారు? ఇక్కడే ఉంటుందమ్మా. వాళ్ళ ఆయన ఇదే ఊళ్ళో ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. 4 పిల్లలు. నాకెందుకు శారద పిల్లలు? ఆయన ప్రశ్నకు శారద సిగ్గుపడింది. నీకెందరు పిల్లలు శారద? ఒక్కడే బాబండి. ఆయన పిల్లోడు షికారుకి వెళ్ళినట్టు ఉన్నాడు.
నేనేమో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే ఆయన పిల్లాడు షికారుకు వెళ్ళినట్లుగా ఉన్నారు. నేనేమో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే దారిలో మీరు కనిపించారు. అదృష్టవంతురాలి తల్లి, మీ నాన్నగారి కలలన్నీ ఫలించాయి. నేనే ఎటూ కాని వాడినైపోయాను. మాస్టర్ గారి గొంతు బాధతో మూలిగింది. మీకు మాత్రం ఏం తక్కువ మాస్టారు? రత్నాల్లాంటి ఇద్దరు కొడుకులు, ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులు, ముత్యాల్లాంటి ముగ్గురు కూతుళ్ళు చిరునవ్వుతో అంది. వాళ్ళు ముత్యాలు రత్నాలు కాదు తల్లి, నా పాలిటి రాక్షసులు. అంతా నా కర్మ. ఎవరినో అనుకోవడం దేనికి? నీలాంటి కూతురు ఒక్కరున్నా చాలు తల్లి. మాస్టర్ గారి కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. అదేంటి మాస్టర్ అని శారద ఆశ్చర్యపోయింది. ఏముంది తల్లి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కొడుకులు కోడళ్ల చేతుల్లో కీలు బొమ్మలు. ఉద్యోగాల పేరుతో దూరంగా వెళ్లిపోయారు. పెద్దమ్మాయి నీలవేణిది ఉమ్మడి కుటుంబం. ఇక మూడో అమ్మాయి అలివేలి ఎవరినో ఇష్టపడి పెట్టకుండా పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక మిగిలింది పార్వతి. మూర్ఖురాలు. నేనంటేనే మండిపడుతుంది. నా మూలంగానే తనకి చిన్నప్పటి నుంచి తన కోరికలు తీరలేదట. అందుకని ఇప్పుడు హింసించి కక్ష తీర్చుకుంటుంది. అసలు నా శాంత బతుకుంటే ఇప్పుడు నాకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా. చనిపోయిన భార్యను తలుచుకుంటూ ఉత్తరీయతో కళ్ళు తుడుచుకున్నాడు. ఆ మాటలు విన్న శారద ఆశ్చర్యంగా మాస్టర్ని అలా చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయింది. ఇక మాస్టర్ గారు టైం చూసి 6 అయ్యింది కదమ్మా, చీకటి పడిపోయింది, మరి నేను వెళతాను. ఇదిగో ఇది పార్వతి వాళ్ళ అడ్రస్. నువ్వు తప్పకుండా ఒకసారి రామ్మ అంటూ కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడు. శారద కారులో దింపుతానని అన్న వద్దని చెప్పి ఒడివడిగా లేచి నడిచి వెళ్ళిపోయాడు. ఆమె అలాగే కూర్చుని పార్వతి గురించి ఆలోచిస్తూ ఉంది. పార్వతికి శారదకు 10 సంవత్సరాల కిందటి స్నేహం. పరందామయ్య గారి 2వ కూతురు పార్వతి. పెద్ద అమ్మాయి నీలవేణికి అప్పటికే పెళ్ళయింది. చిన్నమ్మాయి అప్పన్న. అప్పన్నలో ఏదో ప్రత్యేకంగా ఉంది. ఎప్పుడూ గంభీరంగా ఉండేది. సాధారణంగా మనసులోని ఆలోచనలు ఎవరికీ తెలియనిచ్చేది కాదు. ఆమెకు పార్వతికి సహస్రాశం తేడా ఉంది. పరందామయ్య గారు హై స్కూల్ హెడ్ మాస్టర్. శారద తండ్రి సోషల్ మాస్టర్ గా పనిచేసేవారు. ఆయనకు శారద ఒకతే కూతురు. హై స్కూల్లో చదువుతున్నప్పుడే పార్వతికి శారదకి స్నేహం కలిగింది. ఆ 4 ఏళ్లలోనే చాలా వరకు పార్వతి మనసును గ్రహించింది శారద. ప్రపంచంలోని కోరికలు అన్నిటినీ కలిపి మూటగట్టినట్లుగా పార్వతి అనే పిల్లను తయారు చేశాడేమో భగవంతుడు అనిపిస్తుంది. అప్పట్లో పార్వతి తండ్రికి జీతం 400. పార్వతి అన్నలిద్దరూ అప్పటికే పెద్ద చదువులు చదువుతున్నారు. మాస్టర్కి 25,000 రొక్కం తప్పితే మరే ఆస్తి లేదు. అందులో నీలవేణి పెళ్లికి, కొడుకులు చదువులకు కొంత ఖర్చయింది. మరో 4 ఏళ్లలో రిటైర్డ్ కావలసిన మాస్టర్కి కూతుర్ల పెళ్లి గురించి దిగులు పట్టుకుంది. ఇవేమీ ఆలోచించని పార్వతి కోరికలు, ఊహలు చుక్కల్ని అంటుతూ ఉండేది. తను పొందలేనిది ఎదుటివారు పొందితే ఈర్షతో దహించుకుని పోయేది. 3rd ఫామ్ లో శారదతో పోటీగా చదివేది. 4th ఫామ్ లో చదువు కాస్త సన్నగిల్లింది. తన తండ్రి హెడ్ మాస్టర్ కాబట్టి తనని అందరూ గౌరవించాలని అనుకునేది. అందరూ తనను పొగుడుతూ ఉంటే పార్వతికి ఎనలేని ఆనందం. శారద దీనికి పూర్తిగా విఘ్నంగా ఉండేది. పార్వతిని ఎప్పుడూ పొగిడేది కాదు. దాని వలన పార్వతికి శారద అంటే ఒక రకమైన కోపం మనసులో ఉండేది. వాళ్ళ స్నేహం చాలా విచిత్రమైనది. తనకి నచ్చకపోతే తీవ్రంగా ఖండించేది శారద. పార్వతికి అది నచ్చేది కాదు. కానీ పార్వతి కోరికలు చూస్తే కాస్త నవ్వు తెప్పించేది శారదకి. వాస్తవ పరిస్థితులను వదిలేసి ఆకాశంలో విహరిస్తూ ఉండేది. ఒకసారి పార్వతి తన క్లాస్మేట్ ఒక అమ్మాయి మెడలో ఉన్న రాళ్ల నెక్లెస్ చూసింది. శారద, ఆ నెక్లెస్ చాలా బాగుంది కదూ, నేను కూడా చేయించుకుంటాను. నీకు కూడా అలాంటిది కావాలని అనిపించడం లేదా అంది. శారద తల అడ్డంగా ఉంటుంది. పిచ్చి పార్వతి, ఆ నెక్లెస్ దాదాపుగా 1000 రూపాయలు ఉంటుంది. అంటే మా నాన్నగారికి 4 నెలల జీతం అన్నమాట. అదే డబ్బుతో నాకు 3 సంవత్సరాల స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు. స్థితికి మించిన కోరికలు కోరడం, పెద్దవాళ్ళని బాధ పెట్టడం, అది తీరలేదని మనల్ని మనం చిన్నబుచ్చుకోవడం, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదని అంది శారద.
ఆమె మాటలు పార్వతికి నచ్చలేదు. మూతి ముడుచుకుని లేచి వెళ్ళిపోయింది. పార్వతి దీపావళి పండుగకి పట్టు పరికిని కుట్టించుకోవాలని కలలు కంటున్నా పార్వతిని చూసి శారద నవ్వుతుంది. చూడు పార్వతి, నువ్వు ఆ పరికిని కుట్టించుకోకపోతే తర్వాత బాధపడతావు. ఎందుకు కలలు చెప్పు? శారద అన్నట్లుగానే పార్వతి కోరికగానే ఉండిపోయింది. నీ ఒక్కదానికి 100 రూపాయలు పరికిని కుట్టిస్తే మరి మిగతా వాళ్ళ కోసం నేనెక్కడ డబ్బు తేను అన్నాడు. క్లాసులో చిటపటలాడడం గమనించిన శారద కారణాన్ని గ్రహించింది. పార్వతి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది, నేను చెప్తే నువ్వు విన్నావు కాదు, ఇప్పుడేమైందో చూడు అని అనగానే పార్వతి శివాలను చూసింది. కళ్ళ నీళ్లతో నిండి దగదగ మండుతున్నాయి. నేను కూడా అందరి ఆడపిల్లలాగే కదా, నాకు మాత్రం మంచి బట్టలు నగలు వేసుకోవాలని కోరిక ఉండదా? పార్వతి కోపంగా అంది. లేదు పార్వతి, నేననేది అర్థం చేశా. కోరికలు ఉండడం తప్పు కాదు, సహజం కూడా. ఈ కోరికలనేవి చాలా విచిత్రమైనవి. ఒకటి తీరేసరికి మరొకటి పుడుతూనే ఉంటాయి. మనం ఎన్నన్ని తీర్చుకోగలం చెప్పు? అలా మనం పెద్ద పెద్ద కోరికలు కోరితే ఇంట్లో వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఇంకా మనల్ని చదివిస్తున్నారు, దానికి మనం సంతోషించాలి. ఇప్పుడు హాయిగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించుకుని మనకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు టైం పాడు చేసుకోవద్దు. పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, బాగా చదువు అని అననయంగా చెప్పింది శారద. పార్వతి ఏమీ మాట్లాడలేదు. క్లాస్ కు బయలుదేరుతూ కిటికీ దగ్గర నిలబడి శారద చెప్తున్న మాటలన్నీ విన్న మాస్టర్ ఒక్కసారిగా నిట్టూర్చారు. నీకున్న జ్ఞానంలో వెయ్యే వద్దు, దానికుంటే నాకు ఈ బాధ ఉండేది కాదని అంటున్నాడు. పబ్లిక్ పరీక్షలు మరో 2 నెలల్లోకి వచ్చాయి. శారద కష్టపడి చదువుతుంది. పార్వతికి చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఖాళీ పీరియడ్ లో లెక్కలు చేసుకుంటున్న శారద దగ్గరకొచ్చి, శారద, నువ్వు ఎప్పుడైనా సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళావా? పార్వతి ప్రశ్నకు తల అడ్డంగా ఊపుతుంది, వెళ్ళలేదన్నట్టు. శారద, నేను నిన్ననే వెళ్ళాను. వాళ్ళ ఇల్లు మొత్తం చూపించింది. వాళ్ళ ఇంట్లో నగలు, బట్టలు, ఇల్లంతా ఫర్నిచర్ ఉంది తెలుసా? అవి చూడగానే నాకు కళ్ళు తిరిగినంత కడైంది. ఎంత బాగున్నాయో తెలుసా? పార్వతి గొంతులో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అందుకే పార్వతి, నేను వెళ్ళండి. సుజాత నన్ను కూడా ఎన్నోసార్లు రమ్మంది, కానీ నేనే వెళ్ళలేదు. కారణం తెలుసా? అక్కడికి వెళితే వాళ్ళ అతిశయం చాటుకోవడానికి ఉన్నవి లేనివి చూపిస్తారు. అవన్నీ చూస్తే మనసు ఉరకలు వేస్తుంది. చివరికి మన ఇల్లు, మన వాతావరణం చూస్తే మనకు అసహ్యం కలుగుతుంది. మన మనసును ఎంత అదుపులో పెట్టుకుందామన్నా వాళ్ళ మాటలు మీకన్నా మేమంతా గొప్ప వాళ్ళని అన్నట్లుగా ఉంటాయి. ఆస్తి ఉన్నా అతిశయం లేని వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు అని అంది శారద. అబ్బా, నీకు ఒక సరదా లేదు, పాడు లేదు, కదిలిస్తే చాలు లెక్చర్స్ అని విసుకుంటూ లేచి వెళ్ళిపోయింది పార్వతి. పబ్లిక్ పరీక్షలు పూర్తయి శారద బాగానే రాశానని అనుకుంది. స్కూల్ ఫస్ట్ పార్వతి. శారదలలో ఒకరికి తప్పకుండా వస్తుందని అనుకున్నారు. అందరూ రిజల్ట్ రాకముందు ఒకసారి శారద పార్వతి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. దగ్గరగా ఉన్న తలుపును తీయబోయి ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల నుండి పార్వతివి మరొకరి మాటలు వినిపిస్తున్నాయి. పార్వతి, నీకు ఫస్ట్ వస్తుందా? అది రోహిణి గొంతులో ఉంది. పిచ్చిదానా, కాపీలు కొట్టిన శారద ఉండగా నాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది? పార్వతి గొంతులో హేళన ధ్వనించింది. శారద తల తిరిగిపోయింది. పార్వతి ఈర్ష్యతో ఎంత అసహ్యంగా కల్పించి చెబుతుంది. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది శారద. చప్పుడు విని కిటికీల నుంచి వెళ్ళిపోతున్న శారదని చూసింది పార్వతి. శారద ఎందుకు వెళ్ళిపోతుందో గ్రహించిన పార్వతి ముఖం నల్లబడటం శారదకు తెలియదు. రిజల్ట్ వచ్చాయి. శారదకి ఫస్ట్ వచ్చింది. కాలేజీ చదువు కోసం ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు శారద. వాళ్ళు వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా పార్వతి రాలేదు. శారద ఆ తర్వాత పార్వతిని కలుసుకోనే లేదు. మమ్మీ మమ్మీ అని అంటూ 4 ఏళ్ల నాటి మెడను చుట్టేయడంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది శారద.
అదేంటి శారద చీకట్లో కూర్చున్నావు, లైట్లు వేసుకోలేదే? లోపలికి వచ్చి లైట్లు వేస్తూ అడిగాడు ప్రకాష్. ఏంటో ఆలోచిస్తూ కూర్చుండిపోయానని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రకాష్ ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ శారద రేపు సండే కదా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలి అని చెప్పింది. నీ ఇష్టం, నువ్వు అలాగే వెళ్ళు, కానీ నేను మాత్రం రాను అని భోజనం చేస్తూ అన్నాడు ప్రకాష్. అసలు మిమ్మల్ని నేను రమ్మలేదే, శారద నవ్వుతూ అంది. ఆ రాత్రి శారదకు ఎంతకు నిద్ర పట్టలేదు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్వతిని చూడబోతుంది. ఎలా ఉందో పార్వతి, ఆమె గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మాస్టర్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇల్లుని తేలికగానే కనుక్కోగలిగింది శారద. ఒక చేత్తో బుట్ట, ఒక చేత్తో నానిగాడిని పట్టుకుని కారు దిగుతున్న శారదని చూసి ముందు ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న పిల్లవాడు నిక్కరు లాక్కుంటూ లోపలికి పరిగెత్తాడు. మరు నిమిషంలో పార్వతి ఆశ్చర్యపోతూ బయటికి వచ్చింది. ఏం పార్వతి, నన్ను గుర్తుపట్టలేదా? తన వైపే తెల్లబోతూ చూస్తున్న పార్వతిని చూసి అంది. నువ్వా శారద, లోపలికి రా అని పార్వతి లోపలికి దారి తీస్తూ అంది. శారద తెచ్చిన బిస్కెట్లను పిల్లలు తింటూ కూర్చున్నారు. పార్వతి పరిచిన చాప మీద శారద కూర్చుని ఉంది. పార్వతి పిల్లలు శారదని ముద్దొస్తున్న నానిగాడిని మార్చి మార్చి చూస్తున్నారు. పార్వతి చూపులు శారదపై నుండి పాదాల వరకు పరుగులు తీస్తున్నాయి. పార్వతి కళ్ళలో చెప్పలేని భావాలు కనబడుతున్నాయి. శారద ఇంటిని 4 వైపులా చూస్తుంది. 10 ఏళ్లు దాటింది కదూ మనం కలుసుకుని అంది పార్వతి. అవును, స్కూల్ ఫైనల్ తర్వాత ఇదే కలుసుకోవడం అని శారద అంది. పార్వతి శారద గురించి అన్ని వివరాలు అడిగింది. శారద అన్నింటికీ ఓపికగా జవాబులు చెప్పింది. ఎలా ఉంది పార్వతి జీవితం అనుకోకుండా అడిగింది శారద. పార్వతి ముఖంలో అసంతృప్తి వచ్చింది. ఏముంది శారద, విధవ బతుకు, చాలని జీవితం, 4 పిల్లలు, అన్ని అప్పులే. ఇప్పుడు 5వ కాన్పు రాబోతుంది. దారుణమైన జీవితం. కాకడ పెట్టి వెతికిన సుఖం, శాంతి కనిపించదు. పార్వతి గొంతులో విసుగు, చిరాకు కనిపిస్తున్నాయి. పార్వతిని చూసి జాలి పడింది శారద. చూశావా పార్వతి, అప్పుడే గనక నువ్వు బాగా చదువుకుని ఉంటే నీకు కూడా ఉద్యోగం దొరికేది. ఇప్పుడు హాయిగా ఉండేదాన్ని. 25 ఏళ్ల వయసులో 40 ఏళ్లలా కనిపిస్తున్న పార్వతిని చూసి అంది. పార్వతి మరేమీ మాట్లాడలేదు. అంతలో మాస్టర్ గారు లోపలికి వచ్చారు. ఆయన చేతిలో ఒక సంచి ఉంది. మనిషి అయాస పడుతున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిచి ముద్దయింది. ఎక్కడికి వెళ్ళారు మాస్టారు? ఎండలో వచ్చిన మాస్టారు చూసి అంది శారద. ఏమో సరుకులు కావలసి అలా బజారుకి వెళ్ళి వస్తున్నానమ్మా, సంచిని పార్వతికి అందిస్తూ అన్నారాయన. ఇంత ఎండలో వెళ్ళకపోతే ఏమైందండి అని శారద జాలిగా అంది. పార్వతి ఆయన వైపు చురచుర చూసి లోపలికి వెళ్ళింది. మాస్టర్ గారు నాని బుగ్గలు పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళి దసరాలో కూర్చున్నారు. లోపల నుండి బయటకు వచ్చిన పార్వతి, చిన్నప్పటి నుంచి నా కోరికలు ఒక్కటి కూడా తీరకుండా పోయాయి. ఈ ముసలోడే చేశాడు. నా కోరికలు చిన్నప్పటి నుండి హత్య చేస్తూ వచ్చాడు. చివరికి పెళ్లి కూడా ఆయన ఇష్ట ప్రకారమే చేశాడు. లోకం మీద ఇటువంటి తండ్రి ఎవ్వరికీ ఉండడు. చి నానా అని పిలవాలంటేనే అసహ్యంగా ఉంది. నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేశాడు. పార్వతి మాటలు అంటుంటే శారదకు బుర్ర పనిచేయడం మానేసింది. పార్వతేనా ఈ మాటలు అంటుంది? కన్న తండ్రిని పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడుతుందా? ఇలా మాట్లాడే కూతురు ఎక్కడైనా ఉంటుందా? చిన్నప్పుడు కోరిన గొంతమ్మ కోరికలు తీర్చలేదని ముసలి తండ్రిని ఎంత హీనంగా అవమానిస్తుంది, కక్ష సాధిస్తుంది. రాక్షసులు సైతం కన్న తల్లిదండ్రులను గౌరవిస్తారే, అటువంటిది మనిషైన పార్వతి ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంది? ఆలోచిస్తున్న కొద్దీ శారద మనసు పార్వతిపై అసహ్యంతో నిండిపోసాగింది. పార్వతి మూర్ఖత్వానికి కోపం వస్తుంది. పార్వతి ఇంకా మాటలు అంటూనే ఉంది. భగవంతుడు కరుణామయుడు, అందుకే ఈయన రోగం బాగా కుదుర్చాడు. కోడలు దగ్గరికి చేరనివ్వదు.
కన్న కూతురు అత్తగారు దగ్గరికి రానివ్వరు. ఇక ముద్దుల కూతురైన మూడో కూతురు ఎవరితోనో లేచిపోయింది. ఇక అన్నింటికి నేనే దిక్కు. ఇటువంటి వారిని అస్సలు చేరదీయకూడదు. నేనే ఏదో జాలి తలచి దగ్గరికి రాణిస్తున్నాను. ఆ మాటలు వింటే శారదకు తల తిరిగిపోయింది. భగవంతుడు కరుణామయుడా, పిల్లల కోసం అహోరాత్రులు కష్టపడి రక్తమాంసాలు ధారపోసి వారిని ఒకదారికి తీసుకువచ్చి శక్తి క్షీణించిపోయిన మాస్టరు తిక్క కుదుర్చుతున్నాడా? తోడ పుట్టిన చెల్లెలి లేచిపోయిందని అసహ్యంగా మాట్లాడుతుందా? పార్వతి ఎందుకు ఇంతకు సంస్కారంగా మారింది? ఆమెలో ఉన్న మంచి మానవత్వం ఎందుకిలా మంటగలిశాయి? ఆలోచిస్తున్న కొద్ది శారద కోపం తారాస్థాయికి చేరింది. మూర్ఖంగా మాట్లాడుతున్నావు పార్వతి. ఆయన నీ గొంతమ్మ కోరికలు తీర్చలేదని ఇంత దారుణంగా మాట్లాడతావా? నీలో ఇప్పటికైనా మార్పు వచ్చిందేమో అనుకున్నాను, కానీ నీలో ఈ సమంత మార్పు కూడా రాలేదు. ఇక మారవు కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ మనసు చిన్నదవుతుంది. ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు నీకు తెలియదా? నీ పిల్లలు అమ్మా నాకు ఇది కావాలి అని అడిగితే నువ్వు కొనిపెట్టగలవా? అందుకని వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత నీ మీద కక్ష సాధించవచ్చు కదా. తమరిని పెంచి పెద్ద చేసి మీ బతుకులకు ఒక దారిని ఏర్పాటు చేసిన ఆ వృద్ధుడి మీద నీకు ద్వేషమా? మనకున్న వాటితో తృప్తిక పడాలి, కానీ లేని వాటి కోసం ఉన్న జీవితాన్ని బరువు చేసుకోవడం చాలా తెలివి తక్కువ పని పార్వతి. మీ నాన్నగారు నీ ప్రవర్తనకు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావా? ఆయన మాస్టారుగా ఉన్నప్పుడు అందరూ ఆయన ఎంత గౌరవించారో నీకు తెలియదా? అటువంటి ఆ మాస్టర్ని ఈ గతి పట్టించావా? ఉద్రేకంతో ఇక మాట్లాడలేకపోయింది శారద. తనను సమర్థిస్తుంది అన్న పార్వతి ఊహ తారుమారయ్యేసరికి ముఖం ఎరుపెక్కింది. చాలు శారద, నువ్వు ఇచ్చే సలహాలు నా బుర్రకెక్కవు. చాలా శ్రమపడి ఇక్కడికి వచ్చావు. నువ్వు వచ్చింది ఇందుకే అయితే ఇక నువ్వు వెళ్ళొచ్చు. శారద ముఖం అభిమానంతో జీబురించింది. చివాళ్ళ లేచి వరండాలోకి వచ్చింది. మాస్టర్ గారు కళ్ళు ఒత్తుకుంటూ ఉన్నారు. ఆయన ఇద్దరి మాటలు వింటున్నాడు. నానిగాడు బిక్కముఖం వేసుకొని ఆయన వైపే చూస్తున్నాడు. శారద బాబును తీసుకుంటూ అంది, రండి మాస్టారు, మా ఇంటికి వెళ్దాం రండి. మీరు ఈ నరకంలో ఒక క్షణం కూడా ఉండొద్దు. మిమ్మల్ని నేను పువ్వుల్లో పెట్టుకుని పూజించుకుంటాను. మీలో మా నాన్నగారిని చూసుకుంటాను. శారద ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది. పార్వతి ఒక ఉదుటున బయటికి వచ్చింది. ఆయన నా తండ్రి తీసుకుని వెళ్ళడానికి నువ్వెవరు అంది. ఇంతకు ముందేగా నాన్న అని అంటే అసహ్యం పుడుతుందని అన్నావు. ఇంతలోనే ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? శారద వ్యంగ్యంగా అడిగింది. పార్వతి జవాబు ఇవ్వలేదు. శారదని కొరకొర చూస్తూ నిలబడింది. మాస్టర్ గారు లేచి పార్వతి వైపు ఒకసారి చూసి శారద వైపు తిరిగి పద అని అన్నట్లుగా చూశాడు. పార్వతి లోపలికి వెళ్లి 4 కవర్లు తీసుకొచ్చి తండ్రి ముఖాన కొట్టి లోపలికి వెళ్లి తలుపు దడలన వేసుకుంది. మాస్టర్ గారు వాటన్నింటిని తీసుకుని చదివారు. అవన్నీ అప్పర్ణ రాసిన ఉత్తరాలు. ఆ ఉత్తరాలలో తనని క్షమించమని ఒక్కసారి నా దగ్గరికి వచ్చి మనవరాల్ని చూసి వెళ్ళమని ప్రాధేయపడింది. ఉత్తరాలు అన్ని భద్రంగా జేబులో పెట్టుకుని శారదతో పాటు కారెక్కారు మాస్టారు. దారిలో అడిగింది శారద, పార్వతి మాటల మధ్యలో ఏదో ప్రేమ అని ఉంది కదా మాస్టారు? ఎస్ఎస్సి అయిన తర్వాత కాలేజీలో చేరనంది. ఆ సంవత్సరం ఇంట్లో తీరికగా కూర్చుని ఎవడో ఒక తలకు మాసిన విధవని ప్రేమించానని చెప్పింది. తను ఒక రౌడీ విధవని దానికి తెలియదు. నేను చెప్తే తను సుఖపడటం ఇష్టం లేదని నేను అలా చెప్తున్నానని అనుకుంది. చివరికి ఆ వ్యవహారం లేచిపోయేదాకా వచ్చింది. అంతా గ్రహించిన నేను వెంటనే ఈ సంబంధాన్ని కుదిర్చి 3 ముళ్ళు వేయించాను. దీని పెళ్ళయ్యాక 1 ఏడాదికే వాడిని ఎవరో పొడిచి చంపేశారు. మాస్టారు మాటలకు శారద చాలా మంచి పని చేశారు మాస్టారు. అప్పన్న రాసిన లెటర్లు మీకు ఇన్ని రోజుల నుంచి పార్వతి ఇవ్వలేదా అడిగింది. లేదమ్మా, చెప్పలేదు. అప్పన్న ఒక మంచివాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటుందని దానికి ఈర్ష్య. మళ్ళీ అప్పన్న నాకెక్కడ
దగ్గర అవుతుందో, నేను ఎక్కడ సుఖపడతానో అని దాని భయం. పార్వతి ఎందుకింత దుర్మార్గంగా తయారైందో అర్థం కావడం లేదని అన్నాడు. అప్పన్న పెళ్లి కూడా తనకిష్టమైన వారితో మీరే చేస్తే బాగుండేది కదా అని అంది. అప్పన్న తన మాటను నేను కాదంటానేమోనని భయపడి నాకు చెప్పకుండా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అప్పన్న నన్ను అర్థం చేసుకోలేదు. మాస్టర్ గారి గొంతు దుఃఖంతో జీరపోయింది. శారద మాట్లాడలేదు. భగవంతుడి లీలలు చాలా విచిత్రమైనవి. లేకపోతే అంత మంచి మాస్టర్కి అలాంటి సంతానం కలగటం ఏమిటని అనుకుంది శారద. మాస్టర్ గారి మనసు పరిపరి విధాలుగా పోతుంది. తన పిల్లల గురించి తను ఎన్ని కలలు కన్నాడో, ఎన్నో ఆశలు పెంచుకున్నాడో అందులో ఒకటి కూడా నిజం కాలేదు. తన ఊహలన్నీ తెగిన గాలిపటంలా నిరాధారాలు అని ఈనాడు తేలిపోయింది. పునాదులే లేకుండా తన ఆశల సౌధాలు అన్నీ మొదలంట కూలిపోయాయి. మాస్టారు బరువుగా కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్టర్ అడిగాడు, ఏమా శారద, అప్పన్న నన్ను రమ్మని మరీ అందులో రాసింది కదా. ఇన్నాళ్ళు నాకు కావలసిన వాళ్ళు దూరం అయ్యారు. నేను వద్దనుకునే వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందులు పడుతూ బతికాను. అప్పన్నను చూడాలని ఉందమ్మా. రేపు ఒకసారి నేను వెళతానని అన్నాను. సరే మాస్టారు, నేను రేపు లీవ్ పెడతాను. నేనే స్వయంగా మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళతాను, సరేనా అంది శారద. మాస్టర్ గారి మనసు తృప్తితోనూ శారద పట్ల కృతజ్ఞతతో నిండింది. అప్పన్న రాసిన అడ్రస్ ప్రకారం ఇల్లు వెతుకుతూ వెళ్లిన మాస్టారు శారదలకి ఇల్లు తాళం వేసి ఉండటం కనిపించింది. మాస్టారు గారు కుంగిపోయారు. అప్పన్నను చూడాలని ఎంతో తహతహలాడుతూ ఇక్కడికి వస్తే ఇంటికి వేసి ఉన్న తాళం ఆయన్ను వెక్కిరించినట్లుగా అనిపించింది. ఇల్లు గల్లామే అప్పన్న భర్తకు నెల రోజుల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యిందని, అందుకు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పింది. అప్పన్న అక్కడికి వెళ్ళాక అడ్రస్ రాసిన ఉత్తరం వచ్చింది. బాబు, ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళి వెతికి తీసుకొస్తాను అని అంది. మాస్టర్ గారికి ఆశ చిగురించింది. ఆమె వచ్చే వరకు అటు ఇటు తిరుగుతూ క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాడు. ఆవిడ 5 నిమిషాల్లో వచ్చి ఆ కవర్ను శారదకు ఇచ్చింది. శారద ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది. మాస్టర్ గారిని తీసుకుని అప్పన్న ఇంటికి బయలుదేరింది. పాపకు ఫ్రాకు మీద పువ్వులు కుడుతున్న అప్పన్న తలుపుల మీద దగ్ దగ్ శబ్దం వినిపించడంతో ఎవరా అనుకుంటూ తలుపు తెరిచింది. ముందుగా తండ్రి కనిపించాడు. అప్పన్న నమ్మలేనట్టుగా చూసింది. నాన్న అని అంటూ ఒక్కసారిగా తండ్రిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. మాస్టర్ గారికి కూడా ఉద్వేగంతో మాటలు రావడం లేదు. అప్యాయంగా కూతురు శిరస్సును నిమురుతూ ఉండిపోయాడు. ఇదంతా చూస్తున్న శారద కళ్ళు చెమర్చి కర్చిప్తో కళ్ళొత్తుకుంది. 2 నిమిషాల్లో అప్పన్న తేరుకుని లోపలికి రండి నాన్న. శారదక్క బాగున్నావా? అప్యాయంగా పలకరించింది శారదని. శారద ఆనందంగా చూసింది. హఠాత్తుగా తండ్రి రావడంతో అప్పన్న ఉక్కిరిబిక్కిరైపోతుంది. పాపకు నీ పేరు కలిసొచ్చేలా పరిమళ అని పెట్టుకున్నాం నాన్న అంటూ అప్పన్న వైపు చూస్తుంటే ఆయన మనసు పొంగిపోయింది. 3 ఏళ్ల పరిమళ తాత అని అంటూ ఆయన పెట్టడం లేదు. ఇదంతా చూస్తుంటే తెలియని తృప్తి, గర్వం కలిగాయి. పార్వతి గురించి శారద చెప్పింది. అంతా విని అప్పన్న నికూర్చుచ్చింది. అక్కయ్య ఇక మారదు, దాని గుణం అంతే. తనను అప్పన్న దగ్గరకు చేర్చి ఇంత సహాయం చేసిన శారద పట్ల మాస్టర్ గారి హృదయం క్షణానికి కృతజ్ఞతలతో నిండిపోయింది. అప్పన్న భర్త చంద్రశేఖరం కూడా చాలా నెమ్మదైన వాడే. అతను అప్పన్నను క్షణం కూడా వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుని తిరిగేవాడు. మాస్టర్తో కూడా అన్ని విషయాలు చర్చిస్తూ ఉన్నారు. 5 గంటల కల్లా ఆయనతో చదరంగం ఆడుతూ కూర్చునేవాడు. 3 రోజులు అలాగే గడిచిపోయాయి. ఇక నేను వెళ్ళిపోతానని అంది శారద. వెళ్ళొచ్చులే అక్క, నాన్నను నువ్వు నా దగ్గరికి చేర్చి పుణ్యం కట్టుకున్నావు. కుమిలిపోయేవారో శారద వైపు చూస్తూ ఆత్రంగా అంది అప్పన్న. శారద చిరునవ్వు నవ్వి ఊరుకుంది. శారద వెళ్ళిపోవడానికి తయారైంది. అప్పన్న ఒక చీర జాకెట్ శారదకి
పెడుతూ, నా పెళ్ళైన తర్వాత 2 అక్కలు ఉన్నా ఇంతవరకు నా ఇంటికి ఎవరూ రాలేదు. నువ్వే మొదట వచ్చిన దానివి కాబట్టి నువ్వు కూడా ఈ రోజు నుంచి నాకు అక్కయ్యవే. అప్పుడప్పుడు వస్తూ ఉంటావు కదూ అని అంది. శారదకు కళ్ళనీళ్లు నిండాయి. ఎంతటి తీయనైనవి ఈ అనుబంధాలు! నాకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండేది కదూ అని అనుకొని పరిమళను ముద్దు పెట్టుకుని మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. మాస్టారు, మీకు ఎప్పుడైనా నన్ను చూడాలని అనిపిస్తే నా దగ్గరికి రండి మాస్టారు. మీరెప్పుడొచ్చినా నా స్వాగతం మీకు లభిస్తుంది. శారద వంగి ఆయన కాళ్లకు నమస్కరించింది. మాస్టర్ గారి కళ్ళ నుంచి జలజల నీళ్లు కారి శారద తలపైన పడ్డాయి. అసలు ఈ శారద ఎవరు? తనకి నాకు ఏం సంబంధం? పిల్లలు ఉద్ధరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న పిల్లలు ఆయనకు ఏమీ మిగిల్చారు? కానీ శారద తనకి ఏమీ కాదే. ఆ శారద తనని ఒక చల్లని నీడ కిందకి చేర్చింది. సహాయం చేయాలంటే మనుషుల మధ్య బాంధవ్యాలు ఉండనవసరం లేదు. రక్తం పంచుకుని పుట్టిన పిల్లల వలన తను ఏం సుఖపడ్డాడు ఆలోచిస్తున్న మాస్టారు ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. అమ్మ శారద, ఇంతవరకు పాఠాలు చెప్పడమే కానీ పాఠాలు ఒకరి దగ్గర నేర్చుకోలేదు. కానీ జీవితం నాకు తొలి పాఠం నేర్పింది తల్లి. ఈ పాఠం నేను ఎప్పటికీ మరువలేనిది అని అన్నారు. శారద వెళ్లి కారులో కూర్చుంది. కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు మాస్టారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.